శ్రీ గురుభ్యో నమః. శివపంచాక్షరి జపం వల్ల మరియు శివనామ స్మరణ వల్ల జరిగిన 2 అద్భుత సంఘటనల గురించి తెలుసుకుందాం. బళ్ళారి దగ్గరలో వేణివిరాపురం అనే గ్రామం ఉంది. దాదాపు గ్రామస్తులంతా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తారు. ఒకవేళ వర్షాలు లేకపోతే జీవనం చాలా దుర్భరంగా ఉంటుంది. ఆ గ్రామస్తులు పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చి వారి పరిస్థితిని చెప్పుకున్నారు. మీ గ్రామంలో శివాలయం ఉన్నదా అని అడిగారు స్వామివారు. అవును, ఉంది స్వామి అని చెప్పారు. 108 కడవలతో శివునికి అభిషేకం చేయండి. శివ శివ అన్న మంత్రం చెప్పుకుంటూ అభిషేకం చేయండి చాలు. స్వామివారి సన్నిధిలో కూర్చుని సూర్యోదయం దాకా శివనామ జపం చేయండి అని స్వామివారు ఆదేశించారు. పరమాచార్య స్వామి ఆజ్ఞ మేరకు మరుసటి రోజు శివారాధన చేశారు. తరువాత రోజు ఆకాశం మేఘావృతమై కుంభవృష్టిగా వర్షం పడింది. ఆ ఊరి ప్రజలంతా ఎంతో సంతోషించారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్లాలని వారు ప్రయత్నించగా వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామి వారికి చెప్పడానికి కంచి వచ్చారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచి దగ్గరలోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడే వారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రి గారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పారు. వారు ఊరికి రాగానే శాస్త్రిగారు రోజు వారి నిత్యానుష్ఠానం తరువాత గంటల తరబడి జపం చేసేవారు. గ్రామస్తులందరూ కొంచెం కలవరపడ్డారు. వారి సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని. శాస్త్రిగారిని ఏమీ అడగకుండా ఏం జరుగుతుందో చూద్దామని ఊరకుండిపోయారు. శాస్త్రిగారు ఆ ఊరు వచ్చిన 21వ రోజున జపం ముగించుకుని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకురావలసిందిగా వారికి చెప్పారు. వారు దాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించడానికి కూడా వీలుకానంత బరువున్న ఈ శివలింగం ఇప్పుడు దూదిపింజలా చాలా తేలికగా ఉంది. ఈ అద్భుతం ఏమిటో తమకు వివరించవలసిందని శాస్త్రిగారిని వేడుకున్నారు. శాస్త్రిగారు వారితో తనకు కూడా ఏమీ తెలియదని, పరమాచార్య స్వామి వారు ఈ శివలింగం ముందు కూర్చుని 21 రోజుల పాటు పంచాక్షరి జపించమని చెప్పారని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. పరమాచార్య స్వామి వారు 20వ శతాబ్దంలో కూడా పంచాక్షరి మహామంత్ర గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపించారు. జయ జయ శంకర హర హర శంకర.